మ్యూచువల్ ఫండ్స్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి కంప్లీట్ రీసెర్చ్ అనేది చేసి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలా లాస్ట్ క్వార్టర్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ స్టేక్ పెంచుకున్నటువంటి 4 స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏంటివో ఇప్పుడు చూద్దాం. మాస్టెక్ లిమిటెడ్ అనేటువంటి స్టాక్లో లాస్ట్ క్వార్టర్లో మ్యూచువల్ ఫండ్స్ 7% స్టేక్ని ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. ఈ మాస్టెక్ కంపెనీ క్లౌడ్ అండ్ డిజిటల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒరాకిల్తో ప్లాటినం పార్ట్నర్షిప్ను కలిగి ఉంది. 30+ కంట్రీస్లో 1000 అబోవ్ క్లయింట్స్కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. రీసెంట్గా ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్తో జరిగినటువంటి ట్రేడ్ డీల్ వల్ల ఈ కంపెనీ ఎంతో లాభం పొందనుంది. ఈ కంపెనీ ఆర్డర్ బుక్, అలాగే ఆర్ఓఈ, ఆర్ఓసిఈ, నెట్ ప్రాఫిట్, సేల్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్ గ్రాడ్యువల్గా అంటే ఎవ్రీ క్వార్టర్ తన స్టేక్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. సెకండ్ కంపెనీ ఆవాస్ ఫైనాన్సర్స్. ఆవాస్ ఫైనాన్సర్స్ కంపెనీలో లాస్ట్ క్వార్టర్లో మ్యూచువల్ ఫండ్స్ 7.5% స్టేక్ ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. ఆవాస్ ఫైనాన్స్ హోమ్ లోన్స్ అలాగే ఎంఎస్ఎంఈ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. రీసెంట్గా తమిళనాడులో కూడా వీళ్ళ ఆపరేషన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా 14 స్టేట్స్లో ఈ కంపెనీ ఆపరేట్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో భాగంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ కంపెనీ ఆర్ఓఈ, ఆర్ఓసిఈ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. థర్డ్ కంపెనీ వేకీఫిట్. ఈ వేకీఫిట్లో లాస్ట్ క్వార్టర్లో 4.86% మ్యూచువల్ ఫండ్స్ తమ స్టేక్ని ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. ఫోర్త్ కంపెనీ అయినటువంటి సిఈ ఇన్ఫోటెక్ సిస్టమ్స్లో మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ క్వార్టర్లో 3.5% స్టేక్ని ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. ఈ 4 కంపెనీస్ చేసేటువంటి బిజినెస్ ఏంటి, ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి కంప్లీట్ పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేసి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. జాయిన్ ఇన్ వాట్సాప్ గ్రూప్, లింక్ ఈజ్ ఇన్ బయో.